నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే ఒకటి ఉంది అనేసి అర్థమైంది. అందులో చాలా కంపెనీస్ ఉన్నాయి పెట్టుబడి పెట్టించేవి. అలా కాకుండా మంచి వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఏదైనా ఉందా అనేసి చర్చ చేస్తున్న క్రమంలో వెస్టీజ్ అనేది తెలిసింది. తెలుసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని నెగిటివ్స్ కామెంట్స్ ఇది ఎలా అంటే నాకు కొన్ని మొహమాటం అలాగే బిడియం వల్ల నాకు తెలియక కొంతమంది దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం, నెక్స్ట్ ఇందులో నువ్వు సక్సెస్ కావని చెప్పడం, అలాగే నా డ్రీమ్స్ ఏవైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అడ్డంగా కొంతమంది నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల మధ్యలో విడిచిపెట్టడం జరిగింది. కానీ ప్రోడక్ట్ బాగుండడం వల్ల ఎప్పుడు యూజ్ చేసుకునేవాడిని. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాక మళ్ళీ ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి వెళ్తే అప్పుడైతే ఎవరైతే జాయిన్ అయ్యారో నాతో పాటు వాళ్ళు కార్లు లక్షలు తీసుకుంటున్నారు. మళ్ళీ నేను ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మంచి మెంటర్ కావాలి, మంచి అప్లైన్ కావాలని మళ్ళీ విశ్వ సార్ కేవీఆర్ సార్ నెంబర్ తీసుకొని మళ్ళీ వెస్టీజ్ని స్టార్ట్ చేశా. ఈ క్రమంలో 8%, 12% అలాగే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి సిల్వర్ అలాగే గోల్డ్ లెవెల్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఇన్కమ్ 25 రూపాయలు, అలాగే గోల్డ్ డైరెక్టర్లో హైయెస్ట్ ఇన్కమ్ 38,858 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలాగా నా వెస్టీజ్ లైఫ్ కంప్లీట్గా వెళ్తూ ఉంది. సో అలాగే ఇది ప్రజెంట్ పార్ట్ టైంగా చేస్తున్నా. రాబోయే 2026 ఫుల్ టైం చేయాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమాశంకర్ సార్కి, అలాగే రాహుల్ మేడంకి, రంజిత్ సార్కి, అలాగే విశ్వ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెషన్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా. సార్ మీ వాయిస్ రావట్లేదు శ్రీనివాస్ గారు. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ జూమ్ సెషన్. ఈ సిఎన్టీ ట్రైనింగ్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ఈరోజు చెప్పబోయే ట్రైనింగ్. అయితే మనం మనిషిగా తయారవడానికి మన బాడీ ఎలా తయారవుతుందంటే మన బాడీ ఐటమ్ నుంచి అణువు నుంచి కణాలుగాను, అలాగే కణాలు కణజాలంగాను, ఆర్గన్ గాను, అలాగే అవయవ వ్యవస్థ, అలాగే ఒక జీవిగా మనము తయారవుతాం. అయితే ఈ జీవి హెల్దీగా ఉండాలి అంటే మనకి ఆర్గన్స్ కణాలు యాక్టివ్గా ఉండాలంటే మనకి ఈ అవయవాలన్నీ పని చేయాలంటే మనకి చాలా అవసరమైనటువంటి ముఖ్యమైనవి ఏంటంటే మనము చూసుకుంటే మనకి మంచి గాలి కావాలి, అలాగే తాగడానికి మంచి నీరు కావాలి, అలాగే తాగడానికి మంచి నీరుతో పాటు మంచి ఆహారం కూడా కావాలి. ఈ 3 ఉంటేనే మన బాడీ ఆర్గన్స్ ప్రతి ఒక్కటి పనిచేస్తాయి. అలాగే మనం జీవించాలి ఆరోగ్యకరంగా అంటే ఇవి 3 ఖచ్చితంగా మనకి
మనం తీసుకోవాలి రోజువారీ. అయితే మనకి ఈ ఫుడ్‌లో వాటర్‌లో ఏం లభిస్తాయంటే న్యూట్రిషన్స్ ఈ న్యూట్రిషన్స్ అన్నీ ఫుడ్ లోపలే ఉంటాయండి. మనకు చూసుకుంటే ఫైబర్ గానీ, అలాగే కార్బోహైడ్రేట్స్, అలాగే విటమిన్స్, అలాగే మినరల్స్‌తో పాటు ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్ అండ్ మినరల్స్. ఈ ప్రోటీన్ అనేది మనకి చూసుకుంటే బాడీకి చాలా ముఖ్యమైనది. మనం చూసుకుంటే ఇది ఎంతవరకు తీసుకుంటున్నామంటే రోజువారీ భోజనంలో చాలా తక్కువగా తీసుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్కటి కూడాను మనకి బాడీకి ఎంత అవసరమో అంత రోజువారీ తీసుకోలేకపోతున్నాం. సో, అందువల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయి వస్తాయి. మనం చూసుకుంటే ప్రోటీన్ మనకి బాడీకి ఏంటంటే 60 కేజీల వ్యక్తి ఉంటే రోజుకి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే 50 కేజీలు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. మనం తినే ఫుడ్‌లో ఏంటంటే చూసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినగలిగినా గానీ అందులో రోజుకి అర గ్రామ్ ప్రోటీన్ మాత్రమే తీసుకోగలుగుతున్నాం. మనం చూసుకుంటే అలాగే పిల్లల్లో చూసుకుంటే రోజుకి 1.5 గ్రామ్ ప్రోటీన్ కావాలి. అది మనము పిల్లలకి అందించలేకపోతున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు చూసుకుంటే 1.75 ప్రోటీన్ అవసరం. అది కూడా మనము తీసుకోలేకపోతున్నాం. ఇందులో మనకి వెస్టీజ్‌లో ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. పిల్లలకి, పెద్దవారికి మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్‌ని అందించవచ్చు. అలాగే మనకి పిల్లల్లో ప్రోటీన్ పౌడర్‌లో అయితే మనకి విటమిన్ ఏ, సి, డి, బి12, బి6, బి12 వంటి విటమిన్‌లతో కూడా మనకి ప్రోటీన్ పౌడర్ దొరుకుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ వాడుకోవడం వల్ల మన ప్రతి ఒక్క ఆర్గాను పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, అలాగే మనకి అయితే ఈ ప్రోటీన్ మనము ఎందుకు తీసుకోలేకపోతున్నాం? బయట మనం ఏం తింటున్నామంటే చూసుకోవచ్చు. ఇవన్నీ కావాలంటే మనము మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మనకి మంచి కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, అలాగే మనకి మంచి వాటరు అలాంటివి తీసుకోవాలి. మనం అవి తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మన బాడీని మనము జంక్ ఫుడ్స్‌తో నింపుతూ ఉన్నాం. ఆల్కహాల్ తీసుకోవడం గానీ, పిజ్జాలు, బర్గర్‌లు, నూడిల్స్ అని. సో, దానివల్ల మన హెల్త్ పాడవుతూ ఉందనమాట. అందువల్ల మనము హెల్తీగా ఉండలేని పరిస్థితి ఈ రోజుల్లో. చూసుకుంటే మనకి అయితే మనం ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. బాడీని హెల్తీగా ఉంచుకోవాలంటే మనకి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ మన కంపెనీలో దొరుకుతున్న ఇవి వాడుకోవడం ద్వారా మనం ఏదైతే ప్రోటీన్, మినరల్స్ లోపం ఉందో, అలాగే న్యూట్రిషన్స్ అందట్లేదో అవి మనము ఈ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అయితే మనము ఆహారమే మందుగా పనిచేయాలి గానీ మందుల ఆహారంగా పనిచేయకూడదు. అంటే మనం ఏదైనా ఒక వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తాం. అక్కడ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడతాం. అది తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ మెడిసిన్ వాడతాం కానీ మనకి ఎందుకు ఇలా పదే అవుతుందని తెలుసుకోము. ఒక వ్యాధి వచ్చిందంటే ఇంకోటి వస్తూ ఉంటుంది. అంటే మనము బయట మెడిసిన్ ఏదైనా వాడామనుకోండి, అది ఖచ్చితంగా తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తున్నాం. కానీ మనకి ఎందుకు వచ్చిందనే గమనించం. మనకి విటమిన్స్ లోపం వల్ల వ్యాధి వచ్చిందా, ప్రోటీన్ లోపం వల్ల వ్యాధి వచ్చిందా, మినరల్స్ వల్ల వ్యాధి వచ్చిందనేది మనం గ్రహించము. ఈ మెడిసిన్ ఇది సప్లిమెంట్. మన ఫుడ్‌లో ఏవైతే మనకి లభించట్లేదో ఇవి సప్లిమెంట్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మెడిసిన్ వాడుకుంటే మనకి ఏదైనా వ్యాధితో పాటు ఇంకొక వ్యాధి వస్తుంది తాత్కాలికంగా. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ సప్లిమెంట్ వాడటం వల్ల మనకి హెల్తీగా ఉంటాం. ఇది మెడిసిన్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫుడ్‌గా పరిగణించబడుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మనము మన కంపెనీలో ఎటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయంటే మనము ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ సజెస్టెడ్ సప్లిమెంట్స్, అంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. అయితే ఏ డిసీజ్కి అలాగే హెల్త్ ప్రాబ్లంకి మనము సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఇవేంటంటే మనకి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. అంటే వ్యాధి రాకుండా వాడుకునేవి ఫుడ్ సప్లిమెంట్స్. అయితే మనం చూసుకుంటే మనకి
వెస్టీజ్ 5 కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్స్, అలాగే ఫోర్ట్, అలాగే ఫిట్నెస్ అండ్ డైట్, అలాగే మనకి షుగర్ హెల్త్కి, అలాగే జాయింట్ బోన్స్ హెల్త్కి, డిటాక్స్ రివిలేషన్కి, అలాగే మనకి ఉమెన్ సెల్స్, అలాగే ఐస్ హెల్త్ ప్రొడక్ట్స్ మనకి వెస్టీజ్లో దొరుకుతాయి. అలాగే మనం చూసుకుంటే వెస్టీజ్ 5 ప్రైమ్ ప్రొడక్ట్స్ మనకి చూసుకుంటే సిఎండి, అలాగే విటమిన్ సి, విటమిన్ మల్టీవిటమిన్, అలాగే విటమిన్ B12, అలాగే విటమిన్ డితో పాటు కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి. చూసుకుంటే కాంబస్టిక్, అలాగే క్రిల్ ఆయిల్, అలాగే మెటమైండ్ మనకి ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది కంపెనీ. అయితే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటే మనకి చూసుకుంటే మన బాడీకి మోస్ట్లీ చాలా రకాల మినరల్స్ అవసరం. అందులో మనం చూసుకుంటే ఇంపార్టెంట్ కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, ఐరన్, మాగ్నీషియం, జింక్, కాపర్, మ్యాంగనీస్ అంటే ఇవి ముఖ్యంగా కావాలి. అలాగే మనకు చూసుకుంటే ఈ మినరల్స్ మనకి చాలా అవసరం. ప్రతి ఒక్క ఆర్గన్ బాగా పనితీరుని పెంచడానికి కూడా ఈ మినరల్స్ చాలా అవసరపడతాయి. మన కంపెనీలో చూసుకుంటే సిఎండి ప్రోడక్ట్ ఉంది. అందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి. మన బాడీ ఆర్గన్స్కి, ప్రతి ఒక్క ఆర్గన్కి ఈ మినరల్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే మానవ శరీరంలో ఎముకలు, దంతాలు, నరాలు, కండరాలు పనితీరును మెరుగుపరుస్తుంది ఈ మినరల్స్. రక్త ప్రెషర్ను సరిగ్గా ఉంచుతుంది. హార్మోన్లు మరియు ఎంజిమ్ల ఉత్పత్తికి ఈ మినరల్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను పనితీరుని పెంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ నుండి రక్షణలో ఈ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సో ఈ మినరల్స్ చాలా ఉపయోగం అండి మన మానవ శరీరానికి. ప్రతి ఒక్క అణువు, కణము, ఆర్గన్ పనిచేయాలంటే ఈ మినరల్స్ చాలా అవసరం. మనకి చూసుకుంటే కంపెనీలో మనకి సిఎండి ప్రోడక్ట్ ఉంది. అందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క మినరల్ బాడీకి అందుతుంది. మనకి చూసుకుంటే బయట తాగుతున్న వాటర్లో చాలా వరకు మనకి మినరల్స్ లభించట్లేదు. నెక్స్ట్ ఎందుకు ఈ సప్లిమెంట్స్, మినరల్స్ మనం వాడటం జరుగుతుందంటే మనకి చూసుకుంటే మనకి ఇప్పుడు పరిస్థితులు మారాయి. అంటే కొన్ని సంవత్సరాల కిందట వాడలేదు, ఇప్పుడు వాడుతున్నాం. పూర్తిగా కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కానీ, అలాగే కలుషితమైన ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం జరుగుతుంది. అలాగే మనకి విటమిన్స్ కూడా చాలా అవసరం అండి మన బాడీకి. చూసుకుంటే విటమిన్ ఏ కంటికి అవసరం. అలాగే చూసుకుంటే మనకి B9 కానీ, B6 కానీ, B5, B1, B2, KED ఈ విటమిన్స్ అన్ని మన అంటే విటమిన్ డి చూసుకుంటే మనకి బోన్ స్ట్రెంత్ పెంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ప్రతి ఒక్క ఆర్గాన్ పనిచేయాలంటే విటమిన్స్ చాలా కీలకం అండి. ఇవి ఎందుకు మనకు పనిచేస్తాయంటే ఎముకలు మరి దంతాలు ఆరోగ్యానికి మనకి విటమిన్ ఏ, సి, డి, కే ఉపయోగపడతాయి. అలాగే మనకి రక్తం గడ్డకట్టడానికి కే విటమిన్ ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపుకు విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. అలాగే చర్మం మంది ఆరోగ్యకరంగా ఉండడానికి విటమిన్ ఏ, సిఈ చాలా ఉపయోగపడతాయండి. అలాగే మన నరాలు పనితీరు అంటే పనితీరు బాగుండాలి అంటే మనకి విటమిన్ B6 అలాగే B12 చాలా ఉపయోగపడతాయండి. అలాగే జీవక్రియ బాగుండాలి అంటే మనకి బి విటమిన్లు చాలా అవసరం. అలాగే యాంటీ ఆక్సిడెంట్ రక్షణకు విటమిన్ సి, విటమిన్ ఈ చాలా ఉపయోగం అండి మన బాడీకి. అలాగే రక్త కణాల నిర్మాణానికి మనకి విటమిన్ B6, B12 చాలా ఉపయోగపడతాయి. అలాగే మన కణాలు పెరుగుదల మరియు పునరుత్పత్తికి విటమిన్లు చాలా ఉపయోగం. మనకి చూసుకుంటే అయితే ఈ విటమిన్స్ మనం తినే ఫుడ్లో ఇప్పుడు ప్రెజెంట్ లభిస్తున్నాయంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటున్నాం. అలాగే మనం కలుషితంగా ఉండే ఫుడ్ని తీసుకుంటున్నాం. అందువల్ల మనకి ఈ విటమిన్స్ అనేవి లభించడం లేదు. సో మనకి మన వెస్టీజ్ కంపెనీ ఈ విటమిన్స్ని మనకి బాడీకి అందించడానికి మనకి విటమిన్ డి సప్లిమెంట్ స్ప్రే అందిస్తుంది. అలాగే విటమిన్ B12
అలాగే విటమిన్ సి, మల్టీవిటమిన్ స్ప్రే, సబ్లింగుల్ స్ప్రేస్ మనకి కంపెనీ అందించడం జరుగుతుంది. అవి యూజ్ చేసుకోవడం వల్ల మనం ఈ ఆర్గన్స్ అన్నింటినీ మనము మంచిగా చూసుకోవడానికి అవుతుంది. ఈ విటమిన్స్ లోపం వచ్చిందనుకోండి ఒక్కొక్క డిసీజ్ రావడం జరుగుతుంది. సో ఈ విటమిన్స్ని మనం సప్లిమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే మనం చూసుకుంటే మనకి ఇంకా వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్లో చూసుకుంటే మనకి ఎనర్జీ బూస్టర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది, సీరం కార్టికల్ స్థాయిని తగ్గిస్తుంది, అలాగే స్టామినాని పెంచుతుంది, ఆసక్తి లేకపోవడంతో పోరాడుతుంది. అలాగే మనకి ఈ ఎనర్జీ బూస్టర్ అలసట, బద్ధకం, అలసటతో పోరాడుతుంది, శక్తిని పెంచుతుంది, మీకు శక్తిని ఇస్తుంది, మీ పనితీరుని పెంచుతుంది అన్నమాట. అలాగే ఇందులో క్రిల్ ఆయిల్ మనం చూసుకుంటే ప్రైమ్ ప్రొడక్ట్లో క్రిల్ ఆయిల్ ఉంటుంది. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల్లో ప్రధానంగా ప్రాస్పోపిడిస్ మరియు ఆస్టాకంబినిస్ అనే చేయబడింది. ఇది మనకి ఒమేగా 3 ఏంటంటే చాలా అవసరం అండి మన జీర్ణ వ్యవస్థకు కానీ. అలాగే ఈ క్రిల్ ఆయిల్ అనేది మనకి గుండె పనితీరును కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసుకుంటే కాంబయోటిక్స్ క్యాప్సిల్స్ ఉన్నాయండి ప్రైమ్ ప్రొడక్ట్లో. ఇవి మనకి ఇది శరీరం యొక్క పోషక అవసరాలను చూసుకోవడమే కాక ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థకు ఇది తోడ్పడుతుంది. అంటే మనకి జీర్ణ సమస్యలు వచ్చిన దాని నుంచి కాపాడుతుంది. అలాగే శ్రీభక్త అని ఉంటుందండి మనకి ప్రైమ్ ప్రొడక్ట్లో. ఇది మనకి మనం చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి అలాగే చురుకైన జీవితం కొరకు చాలా ఉపయోగపడుతుంది. మనకి ప్రైమ్ కేటగిరీలో ఈ ప్రొడక్ట్స్ వస్తాయండి. అలాగే మనం చూసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి, మనకి ఇంకొక కేటగిరీలో మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి వెస్టీజ్లో దొరుకుతాయి. ఇవి మనం చూసుకుంటే స్పిరులినా, నూనె, అలాగే కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా, ఈ 5 ప్రోడక్ట్స్ మనకి చాలా ఉపయోగం అండి. మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానీ మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే చూసుకుంటే మనకి స్పిరులినా అనేది మనం ఫుడ్లో ఏదైతే పోషకాలు లభించట్లేదో ఈ స్పిరులినాలో మనకి చాలా రకాల పోషకాలు ఉంటాయి. అవి వాడడం వల్ల మనము హెల్తీగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం చూసుకుంటే ఇది పాల కంటే 25 రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఖర్జూరం కంటే 20 రెట్లు ఎక్కువగా ఖనిజాలు ఉంటాయి. మనకి చూసుకుంటే విటమిన్ ఏ 25 రెట్లు వరకు ఉంటుంది. ఇది మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన ప్రోడక్ట్. ఇది మనకి మనకి ఇమ్యూనిటీ పెంచడంలో చాలా తోడ్పడుతుంది. అలాగే చూసుకుంటే మనకి ఇంకొక ప్రోడక్ట్ వచ్చి చూసేసరికి మనకి వెస్టీజ్ ఆమ్ల ప్రోడక్ట్ అండి. ఇది శరీరం ఆమ్లతత్వాన్ని పెంచి శరీరానికి చలువ చేస్తుంది. అలాగే ఆరోగ్యానికి శాశ్వతమైన చర్మం మరియు వెంట్రుకలు అందిస్తుంది, అంటే జుట్టు పెరగడానికి. అలాగే దాంతో పాటు మనకి ఇది ఏంటంటే సమ్మర్లో చాలా ఉపయోగపడుతుందండి. మనకి వేడి చేస్తూ ఉంటుంది, మనకి వేడి నుండి చలవ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న అటువంటి వాటికి కూడా ఈ ఆమ్లా అనేది ఉపయోగపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ అండి, మనకి ఎనర్జీ బూస్ట్లో ఇంకో ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. ఇది ఏంటంటే ఆవు మురుపాలతో తయారు చేస్తారు. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది దేహానికి సానుకూలంగా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచడానికి అలాగే జీర్ణశక్తి పెంపొందిస్తుంది. ఇందులో హిమోగ్లోబిన్ రోగ నిరోధక శక్తిని వ్యవస్థను పెంచుతుంది. ఇది మనం చూసుకుంటే మనకి కొలెస్ట్రాల్ చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇమ్యూనిటీ లోపం వల్ల పదే వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుందో అటువంటి వాటిని మనము బయటపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చూసుకుంటే నూనె అండి, ఇది మనకి డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి కణాలని ఏదైనా మన ఫుడ్ అలాంటివి తీసుకుంటే యాక్టివ్గా పనిచేయడానికి పనితీరుని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. అలాగే ఇదేంటంటే మనకి క్యాన్సర్ కణాలని
తీసివేస్తుంది, అంటే క్యాన్సర్ అటువంటి వాటిని రాకుండా చూస్తుంది. ఇది ఏంటంటే మనకి నోని అంటే నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అండి. మనకి అబ్దుల్ కలాం గారు దీనికోసం రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మనము ఈ ఖచ్చితంగా ఈ ఒక్క ప్రోడక్ట్ ఎనర్జీ బూస్టర్ ప్రతి ఒక్క మనిషి వాడుకోవాలండి. అలాగే మనం చూసుకుంటే ప్రోహార్ట్ అండి, మనకి గుండె బాగా పనితీరుని పెంచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అందులోకి వచ్చేసరికి మనకి చూసుకుంటే ఫ్లాక్స్ ఆయిల్, ఎలర్జినిన్, అలాగే క్యూటెన్, ఈ 3 ప్రోడక్ట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయండి. ఫ్లాక్స్ ఆయిల్ చూసుకుంటే మనకి ఇందులో ఒమేగా 3 ప్లస్ ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు మరియు విటమిన్ ఈ ఉంటాయి. ఇవి ఫ్లాక్స్ గుండు రక్త కణాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. అంటే మనకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ నరాల్లో ఉండిపోవడం జరుగుతుందో అది కరిగించి మనకి గుడ్ కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అయ్యేటట్టు చూస్తుంది. అలాగే ఐబీపీని కంట్రోల్ చేస్తుంది. మనం చూసుకుంటే ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ అండి. అలాగే మనకి క్యూఎన్జమ్ 10 అండి, ఇది శరీర ప్రతి కణాలకి అవసరమైనది. ఇది చూసుకుంటే మనకి గుండె, లివర్, కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తులు, చర్మాన్ని అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి మైటోకాండ్రియాకు సహాయపడుతుంది. షుగర్ వ్యాధి కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పురుషుల్లో సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట మనకి. అలాగే ఈ ఫ్లోట్లో మళ్ళీ మన గుండెకి ఇంకొక ప్రోడక్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎలర్జినిన్. దీన్ని మిరాకిల్ మాలిక్యూల్ అని కూడా అంటారు. దీనిలో 5 పోషకాలు కలవు. ఇవి రక్తంలో నైట్రిక్ ఆమ్లాన్ని పెంచడం ద్వారా క్లాటిక్ నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను నివారించి రక్త ప్రసరణను మెరుగు చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. గుండె వ్యాధులను నివారిస్తుంది. దీనికి ఎంజిన్ గుణాలు కలవు. ఇది కూడా మనకి ఏంటంటే బీపీని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే పురుషుల్లో సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఇది చాలా ఉపయోగపడతాయి. ఇవేంటంటే మనకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది కరిగించి గుడ్ కొలెస్ట్రాల్గా మార్చి మన గుండెని భద్రంగా ఉంచడానికి ఈ 3 ప్రోడక్ట్స్ చాలా ఉపయోగపడతాయండి. ఇవి ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ మనకి ప్రోహార్ట్లోకి వచ్చేసరికి. అలాగే మనకి ఫిట్నెస్ అండ్ డైట్, మనకి ఇంకా కేటగిరీకి వచ్చేసరికి ఫిట్నెస్ అండ్ డైట్ మనకి చూసుకుంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఉభయకాయం వల్ల చాలా మంది బాధపడుతున్నాం. ఎందుకంటే మనము తినే జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ మనకి బరువు పెరుగుదలని ఎక్కువ చేస్తుంది. సో ఇలాంటి మనము మంచి స్లిమ్గా మంచి అంటే వెయిట్కి తగ్గట్టు హైట్ ఉండాలంటే మనకి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. అవి ఏంటంటే ప్రోటీన్ పౌడర్, అలాగే వెజిలిన్ షేక్ అండ్ వెజిలిన్ టీ. ఈ వెజిలిన్ టీ ఏం చేస్తుందంటే మనకి బరువును నియంత్రించడానికి, అలాగే ఇది ఏంటంటే మనకి ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. అలాగే చూసుకుంటే వెజిలిన్ క్యాప్సిల్స్ శరీరంలో నిలవ ఉన్న కొవ్వును శక్తిగా మారుస్తుంది. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్గా మార్చి మనకి శక్తిని ఇస్తుంది. అలాగే ఏంటంటే మనకి ఇది మనకి కడుపు నిండుగా ఉన్నట్టు చేస్తుంది. అలాగే మనకి ఏదైతే ఫుడ్ ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ని పోగొడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి వెజిలిన్ ప్రోటీన్ పౌడర్ చాలా ఉపయోగం, వెయిట్ పెరగడానికి మనకి ఉపయోగపడుతుంది. అలాగే వెజిలిన్ షేక్ మనము యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకి మనం ఒక పూట భోజనం మానేసి ఇది వాడటం వల్ల మనకి ప్రోటీన్స్, ఏవైతే మినరల్స్, ఏదైతే ప్రోటీన్ కావాలో అది మనకి ప్రోటీన్ పౌడర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి ఇంకో కేటగిరీ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయంటే మనకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది గుడ్ కొలెస్ట్రాల్గా మార్చి ఎనర్జీగా మారుస్తాయి. సో మనకి దానివల్ల ఏంటంటే ఫుడ్ తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి అంటే ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ కూడా పోగొట్టడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే గైనమిక్ హెల్త్ అంటే మనకి షుగర్కి సంబంధించిన కేటగిరీ అని చెప్పొచ్చు ఇది. అలాగే మనకి ఇందులో ఏంటంటే నీమ్ క్యాప్సిల్స్, అలాగే స్టీవియా. చూసుకుంటే ఈ నీమ్ క్యాప్సిల్స్ ఏంటంటే మనకి ఇన్సులిన్ని సరైన ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి
స్కిన్ డిసీజెస్ కూడా ఈ నీమ్ క్యాప్సిల్స్ ఉపయోగపడతాయి. అలాగే మనకి ఈ అలాగే స్టీవియా అనేది మనకి షుగర్ ఏదైతే మనము టీ జ్యూస్ తాగుతామో షుగర్ వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకి షుగర్ పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం నుండి మనం ఈ స్టీవియా వాడటం ద్వారా ఏంటంటే మనకి ఏంటంటే మనము ఏదైతే జ్యూస్లో కానీ టీలో కానీ వేసుకోవడం వల్ల ఇది న్యాచురల్గా తయారు చేయబడిన షుగర్ ట్యాబ్లెట్స్. సో దీంట్లో ఏంటంటే మనకి షుగర్ అంటే మనకి గుడ్ షుగర్ అని చెప్పొచ్చు. ఇది న్యాచురల్గా తయారు చేయబడింది స్టీవియా అనేది. మనకి ఏదైతే వైట్ షుగర్ ఉన్నది సోప్ పాయిజన్ అనేసి మనకి పరిగణించబడింది. సో ఈ స్టీవియా వాడుకోవడం వల్ల మనకి ఎటువంటి షుగర్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే జాయింట్స్ అండ్ బోన్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కాల్షియం కాల్షియం చాలా అవసరం. అలాగే గ్లూకోజమిన్, అలాగే కొలాజిన్, ఈ 3 ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనకి బోన్ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఏదైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి ఇవి వాడుకోవచ్చు. మనం కాల్షియం ఏంటంటే మనం చాలా తక్కువగా తీసుకుంటున్నాము ఇప్పుడున్న రోజుల్లో. మనకి అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మనకి విటమిన్ డి కూడా తీసుకోకపోవడం, అలాగే కొలాజిన్ లెవెల్ అంటే మోకాల్లో గుజ్జు పెరగడానికి తీసుకోకపోవడం. కాల్షియం మనం చూసుకుంటే పాలలో ఎక్కువగా ఉంటుంది, మనము ఎక్కువగా తీసుకోవట్లేదు. అది కూడా కల్తీ పాలు ఇప్పుడు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో మన జాయింట్స్ బాగా పనిచేయాలి, మనం హెల్తీగా ఉండాలి. బోన్ హెల్త్కి కానీ అంటే మనము ఈ బోన్ హెల్త్ జాయింట్ పెయిన్స్ కావాల్సిన కాల్షియం, గ్లూకోజమిన్, కొలాజిన్ ఖచ్చితంగా వాడాలి. ఇవి ఏంటంటే మోకాల్లో గుజ్జు పెరగడానికి, అలాగే బోన్ స్ట్రెంత్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే బోన్స్ మనకి వీక్గా ఉండడం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి. మనకి ఏదైనా పడిన వెంటనే ఎముకలు ఇరిగిపోవడం అలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే కాల్షియం లోపం వల్ల. సో అటువంటి లోపం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఇవి. ఉన్న వాళ్ళ కాదు, లేని వాళ్ళు వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే మన డిటాక్స్ రిజులేషన్స్ అంటే ఇదేంటంటే మన బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలను తీయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఏంటంటే ఎలా అంటే మనం ఫుడ్ ద్వారా కెమికల్స్, అలాగే కాస్మెటిక్స్ ఏవైతే వాడుతున్నామో, తినే ఫుడ్, అలాగే తాగే నీరు, పీల్చే గాలిలో కూడా మనకి చాలా రకాల పాయిజన్స్ మన బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్గన్ పైన ఈ ఎఫెక్ట్ పడి సో ఆర్గన్ చెడిపోవడం జరుగుతుంది ఏదైతే టాక్సిక్ వెళ్ళడం వల్ల. ఇవి వాడుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిక్స్ని బయటికి తీసేయవచ్చు. అదే అలాగే మనకి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇవి అంటే నైట్ పడుకునే టైంలో కాలుకి వేసి పడుకోవడం వల్ల ఇదేంటంటే శరీరం నుండి టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రోత్సహించబడుతుంది. ఇది నిద్రలో పడుకునే ముందు కాళ్ళకి పెట్టుకొని పడుకోవాలి. అలాగే మనకి జ్ఞానోడర్మా అనేది కూడా బాడీలో టాక్సిక్స్ని తీయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కణంగా కలిగిన నష్టాన్ని తగ్గించడం లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని పనితీరు శరీరం యొక్క మెటబాలిక్ సంతులనంలో సహాయపడటం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే డిటాక్స్ దీంట్లో వాడుకుంటే మనకి పంచతులసి డ్రాప్స్ కూడా చాలా ఉపయోగపడతాయండి. ఇవి కూడా బాడీలో ఉన్న టాక్సిక్ని తీయడానికి సహాయపడుతుంది. అలాగే మనకి ఐ సపోర్ట్ ఉంటుంది. అలాగే కుర్కుమిన్ ప్లస్ మనకి పసుపు గుమ్మలతో తయారు చేయబడింది. ఇవి 3 ఈ ప్రోడక్ట్స్ అన్ని మన బాడీలో ఏదైతే టాక్సిక్ ఉందో అది బయటికి తీయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇది ఖచ్చితంగా వాడుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగించడంలో చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే ఉమెన్స్ హెల్త్కి వచ్చేసరికి మనకి పోలిక్ ఐరన్ క్యాప్సిల్స్ ఉంటాయి. అలాగే శతావరి మ్యాక్స్, అలాగే క్యాన్బెరీ, అలాగే ఎయిర్ స్కిన్ నెయిల్ అంటే మనకి ఈ ప్రోడక్ట్స్ మనకి ఉమెన్స్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. ఇవేంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా, అలాగే నెలసరి సమస్య ఉన్నవాళ్ళు,
అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, అలాగే మనకి బ్లడ్ లెవెల్ తక్కువ ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు మహిళలు. అలాంటి వాళ్ళు ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడుకొని వాళ్ళ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే చూసుకుంటే మనకి శతాధిపరి మ్యాక్స్ అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాడుకోవాలి. ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. సంతానోత్పత్తి కలగనటువంటి వాళ్ళకి, పీరియడ్స్ టైం ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్స్ వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎర్ర రక్త కణాలతో పాటు మనకి విటమిన్ B12, జింక్ వంటివి కూడా ఇందులో చాలా లభిస్తాయి. సో ప్రతి ఒక్క మహిళ ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే మనం చూసుకుంటే ఆయుర్వేదిక్ ఐసంతి ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకి చాలా ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ అని చెప్పవచ్చు. ఇవి ఏంటంటే మనకి షుగర్ లెవెల్ హై ఉన్న వాళ్ళు ఫ్రీ గ్లూకో హెల్త్ వాడుకోవాలి. ఇందులో ఏంటంటే మెటల్ కాంప్లెక్స్, అలాగే మనకి గ్లూకో హెల్త్ అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే ప్రోకార్డ్ మనకి గుండె బాగా పనిచేయడానికి ప్రోకార్డ్ ఉంటుంది, అది వాడుకోవాలి. అలాగే టాక్సిక్ క్లీన్, మనం ఏదైతే టాక్సిక్స్ మన బాడీలో ఉంటాయో అంటే అది ఉండటం అంటే ఆ టాక్సిక్ ఉన్న మొటిమలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని టాక్సిక్ క్లీన్ అని మనకి ఇది ఈ ప్రోడక్ట్లో లభిస్తుంది, అది ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే మనకి లివర్ హెల్త్ కూడా ఇందులో ప్రోడక్ట్ ఉంటుంది. అంటే మన లివర్ మంచిగా సక్రమంగా పనిచేయాలంటే ఇందులో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, మనం వాడుకోవాలి. అలాగే కిడ్నీ హెల్త్కి స్టోన్స్ కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ హెల్త్ ప్రోడక్ట్ ఉంటుంది, ఇందులో వాడుకోవాలి. అలాగే రెస్పో కేర్ ఉంటుంది, మనకి రెస్పిరేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే వాడుకోవడానికి రెస్పో కేర్ ఉంటుంది. అలాగే మనకి ఈ సప్లిమెంట్స్ అండి, ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలి, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మంచి ఆరోగ్యానికి మనము 5 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. తక్కువ మాంసాహారం, ఎక్కువ శాకాహారం తీసుకోవాలి. తక్కువ చక్కెర, ఎక్కువ పండ్లు తీసుకోవాలి. తక్కువ డ్రైవింగ్, ఎక్కువ వాకింగ్ చేయాలి. అలాగే తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్రపోవాలి. అలాగే తక్కువ కోపం, ఎక్కువగా ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చినట్టు ఉమాశంకర్ సార్కి, అలాగే లహరి మేడం, రంజిత్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఉన్న టైంని మెయింటైన్ చేయడానికి కొద్దిగా స్పీడ్గా చెప్పడం జరిగింది. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనస్ఫూర్తిగా క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా డ్రీమ్ వచ్చి 2025కి నా టీంతో పాటు నేను ₹1,00,000 ఎర్న్ చేయాలి. అలాగే ఒక కార్ తీయాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. అలాగే 2026కి వచ్చేసరికి నేను ఏదైతే జాబ్ చేస్తూ వెస్టిజ్ చేస్తున్నానో 2026కి ఫుల్ టైమ్గా వెస్టిజ్ చేయడానికి నిర్ణయించుకొని డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అంటే మొత్తం అయితే మన దగ్గర ఉన్నటువంటి అద్భుతం ప్రొడక్ట్స్ ఒక్కొక్క దాని నుంచి బ్రీఫ్గా తక్కువ టైం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. సో షార్ట్లీ మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి డెఫినెట్గా. ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉన్నారు. సో శ్రీనివాస్ సార్ ఇవాళ మంచి నాలెడ్జ్ ఇచ్చారు, మంచి ప్రొడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆ కేటగిరీ వైజ్ గా తీసుకొని ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మంచి పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ మనకు చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ గా వాడుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే అవకాశం కూడా దొరికింది. కాబట్టి రెగ్యులర్ గా మనం మన టీమ్ అటెండ్ చేస్తూ మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది అండి. కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీ టీమ్స్ తో కూడా అటెండ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలిసి మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందంటే రంజిత్ కుమార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది.
కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీ లోడ్ తగ్గుతుంది. అండ్ అదే విధంగా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. మీకు మంచి లీడర్షిప్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025కి 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, 10 మంది BMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్. మొత్తం అన్ని కేటగిరీ మొత్తం కేటగిరీస్ మ్యాక్సిమం కవర్ చేస్తారు. సో విటమిన్స్ గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ సబ్జెక్ట్ ఇచ్చారు. సో పెయిన్ ఎక్కడుంటే గెయిన్ ఎక్కడ ఉంటుంది. మీరు ఏదైతే ఫ్యాక్టరీ ఇష్యూ బ్లాస్ట్ అయిందో సో 6 months పెయిన్ భరించారు. ఆ పెయిన్ రిజల్ట్ తెలుస్తుంది. సో డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు ఎవరైతే కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే తగిలితే తప్ప పెయిన్ తెలియదు. సో ఇంకా నేను కంఫర్ట్ జోన్ ఉన్నాను, ఇంకా నేను బాగున్నాను అనుకుంటారు. సో ఎప్పుడైతే పెయిన్ వస్తుందో ఈవెన్ మన 10 మంది పాకెట్ డబ్బులు ఇబ్బంది అవుతుంది, అప్పుడు 100% తెలుస్తుంది. సో మీ యొక్క టెస్ట్ మనకి చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. రాబోయే రోజుల్లో పైలట్ తీసుకొని ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకున్నారు. డెఫినెట్గా రాక్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ యువర్ సపోర్ట్ సార్. ఎస్ థ్యాంక్ యూ. మంచి లీడర్షిప్ ఉన్నారు. మన కేవీఆర్ గారు కానీ, విశ్వేశ్వరరావు గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ మంచి శంకర్ గారు మంచి చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజులు క్రియేట్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మనం చూసే రాము గారు, మలయాబాబు గారు సూపర్ పాయింట్స్ చెప్పారు. మన ఫోకస్ గురించి ఎక్సలెంట్ చెప్పారు. వ్యక్తి ఒక వ్యక్తిగా కావాల్సింది ఏముండాలి ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. సో దాన్ని ప్రమోట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ వర్క్ చేయండి. అదే రకంగా లీడర్స్ ఈ రోజు ఈవినింగ్ మనకి మనీలా మేడం మనకి ఈవినింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి వస్తున్నారు. ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా ఈరోజు కాకినాడ మన గ్రేట్ మెంటర్ మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ మంచి మన సుభాష్ రెడ్డి గారి మీటింగ్ ఉంది కాకినాడలో. 1 o'clock స్టార్ట్ అవుతుంది. నియర్ బై ఉన్న కాకినాడ ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా లీడర్స్ మనకి ఏదైతే డబుల్ ఆఫర్ ఉందో 27th వరకు ఉంది. సో ఎవరికైతే యాక్చువల్గా నిజంగా నీడ్ ఉంది వాళ్ళే మాత్రం పెట్టండి. అన్న అన్నెసరీగా డబ్బులు పెట్టించి అచీవ్మెంట్స్ కోసం ఫోకస్ చేయొద్దు. సో అచీవ్మెంట్ కాదు ఇక్కడ మనకు కావాల్సిన ఇన్కమ్ అండి. సో అచీవ్మెంట్స్ షీల్డ్ చాలా కాదు, ఒకే షాల్డ్ వస్తుంది, షీల్డ్ వస్తుంది. మన ప్రెస్టేజ్ ఇంపార్టెంట్, షీల్డ్ కోసం కాకుండా దీనికోసం ప్లాన్ చేయండి. అదే రకంగా లీడర్స్ దయచేసి సీరియస్ గా కమిటెడ్ గా వర్క్ చేసే లీడర్స్ ని మధ్యాహ్నం డీటెయిల్స్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటూ మీటింగ్ షెడ్యూల్ చేయాలని డెఫినెట్ వర్క్ చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ వైల్ ఇన్కమ్. అదే న్యూస్ కంప్లీట్ చేసుకొని మంచి ఎగ్జాంపుల్ రోల్ మోడల్ ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విశ్వ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. యా సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద డీటెయిల్ గా అన్ని ప్రొడక్ట్స్ ని కవర్ చేస్తూ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. సో ఎవ్రీ టైమ్ సార్ మీరు ఎప్పుడు ప్రజెంట్ చేసినా ఒక మంచి ప్రెజెంటేషన్ తో మంచి నాలెడ్జ్ ని అందిస్తూ ఉంటారు. సో తప్పకుండా మీ డ్రీమ్స్ ఏవైతున్నాయో భవిష్యత్తులో ఫుల్ఫిల్ అవ్వాలా. ఈ ఇయర్ లోనే 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో డ్రీమ్ కార్ తీసుకొని మన టీమ్ లో మరింత మందికి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మీ యొక్క సక్సెస్ జర్నీ హైలైట్ సార్. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ బర్నింగ్ అవుతూ ఇలాగా ప్రొడక్ట్ గురించి ఒక డాక్టర్ లా చెప్పారు. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్లు కూడా కవర్ చేశారు.
చాలా ఇమ్యూనిటీ వచ్చింది ఈ మీటింగ్ విన్న తర్వాత. బీపీ, షుగరు, కీళ్ళొప్పులు మొత్తం లేడీస్ మొత్తం ఎవరిని వదలలేదు, అన్ని ప్రొడక్ట్లు కవర్ చేశారు. మీకు సబ్జెక్ట్ అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది. మీరు కూడా గ్రోత్ అవ్వాలంటే మీ టీం గెలిపిస్తూ మీరు గెలిస్తూ మీరు ఈ డిసెంబర్ కల్లా 5 lakhs తీసుకొని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ టీం కూడా గ్రోత్ అవుతుంది, మీకు మంచి మెంటర్షిప్ లో ఉన్నారు. అందుకే మీరు 5 lakhs తీసుకొని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ గారికి, రంజిత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా డ్రీమ్ మా మెంటర్ కి విఎంసీఎం చేయాలి, నేను విఎంసీఎం అవ్వాలి, నా టీం కి ప్రతి మనిషికి 5 lakhs ఇప్పించు 100 కార్లు నా డ్రీమ్స్ అని. ఇది డిసెంబర్ కల్లా అయి తీరుతుంది. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ ఉమాశంకర్ గారు. మీరు కూడా విఎంసీఎం అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వైకుంఠం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ కానీ ఈరోజు మీరు హెల్త్ సప్లిమెంట్ మీద ప్రతి ప్రోడక్ట్ కూడా వివరంగా వివరించారు సార్. ఇది మాకు మంచి నాలెడ్జ్ మేము తీసుకున్నాం సార్ మీ నుంచి. అలాగే మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మై సెల్ఫ్ అలిగి వైకుంఠం ఫ్రమ్ శ్రీకాకుళం, సిల్వర్ డైరెక్టర్. మై డ్రీమ్ డిసెంబర్ 2025 కల్లా 50 మెంబర్స్కి 15,000 ఇప్పిస్తూ నేను 5 lakhs ఎర్న్ చేయాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. డిఏ రాజు గారు. రాజు గారు. మణి గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చారు. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ సూపర్ సార్. ప్రతి ప్రొడక్ట్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను కూడా మెడిసిన్ కొడతాను సార్. నాకు కూడా ఫుడ్ సప్లిమెంట్స్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. మీలాంటి అప్లైన్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వినోద శశిధర్ గారు. ఉమాశంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను స్టార్టింగ్ నుంచి నేను వినలేదు, నేను మధ్యలో ఆడయ్యాను. ఒక ప్రోటీన్ పౌడర్ శతవారి మ్యాక్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. ఉమాశంకర్ సార్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. సంతోష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీని సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఈ మధ్యలో నేను జూమ్కి అటెండ్ అవ్వలేదు, మళ్ళీ ఈ రోజు నుంచి కరెక్ట్గా మన జూమ్స్ ఏవి మిస్ కాకూడదు అని అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన ఫస్ట్ టైం విన్నాను. చాలా అసలు నాకు కరెక్ట్గా తెలియదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ అని చాలా చాలా బాగా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. కొన్ని పాయింట్స్ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఎప్పుడు మీరు జూమ్ సెక్షన్ చెప్పినా అర్థమయ్యేటట్టు స్లోగా నిదానంగా అందరికీ తెలిసేటట్టు చాలా చక్కగా చెప్తారు సార్. ఒక డాక్టర్లకు కూడా డీల్ చేసి చెప్పారు సార్. సూపర్ సార్. అలాగే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. మై
మై డ్రీమ్ ఏంటంటే ఈ రన్నింగ్ కల్లా 1 lakh 1 కార్ తీసుకోవాలి. బట్ నేను తీసుకోవడం కాదు, నా లైఫ్ లైన్స్ ఒక 10 members 1 lakh 1 కార్ ఇప్పించాలని దృఢ సంకల్పంతో వేస్టేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బెరేతు రమ్య గారు. కల్పన గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. ప్రొడక్ట్ హలో మేడం, మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది, ఏం వినపడట్లేదు. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడతారా సార్?